డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి మీరు రియల్ ఎస్టేట్లకు వచ్చేసి సిగ్గు శరం లేకుండా టైం వేస్ట్ చేసుకుంటూ ఎవరైతే రియల్ ఎస్టేట్లో టైం పాస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా ఒకటే, చేత కాకపోతే చేయకు, చేతనైతే చెయ్యి. తిరుగు, మార్కెట్లో తిరుగు, పట్టుకో, కస్టమర్ని వెతికి పట్టుకో. ఎందుకు రారు కస్టమర్స్? వెతికినావా? కాల్ చేసినావా? డిజిటల్ మార్కెటింగ్ చేసినావా? ఇంకేం చేసినావు? ఎవరిని కలిసినావు? డబ్బులు కావాలా? ఎలా చేయాలి పని? 2 లక్షలు వస్తాయా ప్లాట్కి? ₹1,00,000 వస్తాయా? ఎలా వస్తాయి? మీరు బిజినెస్ చేస్తే వస్తుంది. బిజినెస్ ఎలా చేయాలి? ₹2,00,000 కావాలంటే ఎలా చేయాలండి? ఎలా చేయాలి బిజినెస్? అరే బిజినెస్ చేసి అసలు ఉందా? బిజినెస్ చేయాలంటే ఒకటి ఉండాలి, కనీసం టైం షెడ్యూల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎవరితో మార్కెటింగ్ చేయాలో ప్లాన్ చేసుకోవాలి. మీకు నచ్చినప్పుడు నిద్ర లేచి పోయి ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడో ఒకసారి కలవడం కాదు. రియల్ ఎస్టేట్ అంటే ఒక ప్యాషన్, అదొకటి సంపాదించే ఒక అద్భుతమైన మనకు ఒక ప్లాట్ఫామ్. అది అంత మంచి ప్లాట్ఫామ్లో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఓపిక లేదు, నాకు కస్టమర్స్ రావట్లేదు. రీజన్స్ ఏంటి నాకు అర్థం కాదు. రీజన్స్ ఎందుకు? పని చేస్తలేవా? చేస్తున్నావు కదా, రీజన్స్ ఎందుకు? వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తారు, ఎలా కూడా రేపు వస్తారు. రాగానే నీకు లక్షలు పెట్టి అలా పెట్టేస్తారా నీకు ఇట్లా మొత్తం? అని ఓపిక పట్టలేదు కొద్దిసేపు. లక్షలు కావాలి కానీ అప్పుడే కావాలన్నా? ఆగలేవా? 3 నెలలు ఆగలేవా? 6 నెలలు ఆగలేవా? నీ కష్టం చేయలేవా? నువ్వు తిరగలేవా? మార్కెట్లో పాంప్లెట్ వంచలేవా? డిజిటల్ మార్కెట్ చేయలేవా? డైరెక్ట్గా తిరగలేవా? ఒకడు ఉండాలన్నా తోక? అవసరమా తోక నీకు? ఉంటే చేస్తావు, లేకుండా చేయవా? అంటే వాడు వచ్చి నీ అప్పులు తుప్పులు అన్నీ తీరుతాడా? నీ ఫ్యామిలీ నువ్వే కదా అప్పు తీరుకోవాల్సింది. నీ పిల్లలకు, భార్యకు, అందరికీ ఏమైనా ఇవ్వాలి అంటే నువ్వే కదా నువ్వు ఇవ్వాల్సింది. ఒకటి ఎందుకు నీ సపోర్ట్? ఎందుకు నాకు చెప్పు? ఎవడో సపోర్ట్ నీకు ఎందుకు? ట్రైనింగ్ ఇస్తారు కదా ఆఫీసులలో, మార్కెట్ గురించి తెలుసుకుంటారు కదా. సో ఇది సరిపోదా మీకు ఈ మాత్రం? అరే 10% నాలెడ్జ్ ఇస్తే దానికి 100% నాలెడ్జ్ తెచ్చుకో. యూట్యూబ్లో బొచ్చడు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో బొచ్చడు ఉన్నాయి, ఫేస్బుక్లో చాలా ఉన్నాయి. తీసి దోలాడు, రియల్ ఎస్టేట్ గురించి వెతుకు, టైప్ చేయి పైన రియల్ ఎస్టేట్ అని చెప్పేసి తెలుస్తుంది. మొత్తం A to Z మొత్తం వస్తుంది. ఏం కావాలి నీకు రియల్ ఎస్టేట్ గురించి? ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పని చేయకుండా వేరే వాళ్ళకి బ్లేమ్ చేయకు. దమ్ముంటే పని చేయి, సంపాదించు. డబ్బులు కావాలా? 10 లక్షలు కావాలా? 2 లక్షలు కావాలా? ₹1,00,00,000 కావాలా? ఎవడు దేడు? నువ్వు మాత్రమే చేయగలుగుతావు. ఆ నమ్మకం ఇక్కడ మీకు ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. మీరు అనుకున్న దానికి, మీ రీచ్కి, మీ గోల్కి మీరు రీచ్ అవ్వగలుగుతాం. ఏదో ర్యాష్గా మాట్లాడుతున్నా అనుకోకండి. నేను మాత్రం చాలా 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 కోపంగా ఉన్నా. ఎందుకు అని అంటే రియల్ ఎస్టేట్లో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు అని అయితే నేను వింటున్నా. ఫెయిల్ అవడానికి కారణం నువ్వే. వేరే వాళ్ళని బ్లేమ్ చేయకు. నువ్వేం చేస్తున్నావు, ఎంతమందిని సైడ్ విజిట్ చూపిస్తున్నావు, అది నువ్వు చూసుకో. ఎంత కష్టపడుతున్నావు అని చూసుకో. దాని తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడదు. లీడర్స్ గురించి తప్పుగా మాట్లాడకు. కష్టపడు, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఫలితం కోసం పని చేయకు. పని చేయి, ఫలితం వస్తుంది. వీడియో సేవ్ చేసుకోర్రి, పని చేయి. 1 రోజులు గట్టిగా పని చేయి, 2 నెలలు గట్టిగా పని చేయి. నీకు రిజల్ట్ రాకపోతే నా నంబర్ డైల్ చేయి, 8885568055 ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నువ్వు చేసిన పని, ప్రతిరోజు నువ్వు చేసిన పని రికార్డింగ్ చేసుకో. ఎక్కడెక్కడ పని చేస్తున్నావు రికార్డింగ్ చేసుకో, తెచ్చి చూపి. నీకు కావాల్సిన అమౌంట్ నేను ఇస్తాను. మీరెవరో నేను తెలియదు, నా నంబర్ నేను మీకు ఇచ్చా. ఎవ్రీడే డేట్తో పాటుతో సహా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉన్నా సరే మీరు కరెక్ట్గా వర్క్ చేసిన వాళ్ళు అయితే మీకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, సేల్స్ అవుతాయి, అన్నీ అవుతాయి. ఫ్రెండ్స్, ఇంత కఠినంగా చెప్తున్నానంటే నా కోసం కాదు. మీరు ఏదో కంపెనీలో చేస్తే నాకేం రాదు. మీ ఫ్యామిలీ బాగుండాలి, మీరు బాగుండాలి. మీ టైం వేస్ట్ అవ్వద్దు. చేసే పనులు సక్సెస్ అవ్వండి. ధనవంతులు అవ్వడం కాదు, పేదవాళ్ళు కూడా ధనవంతులు అవ్వాలి అని అంటే మనము గట్టిగా పని చేస్తేనే మనము అక్కడ చూపించగలుగుతాము. అక్కడ చూపించాలంటే ఇక్కడ పని చేయాలి, లేదంటే పేదవాళ్ళగానే ఉంటాము. అది బ్రెయిన్లో పెట్టుకోండి. టైం లేదు. ఎవడెప్పుడు చచ్చిపోతాడో తెలియదు. నేను ఎప్పుడు అవుతున్నా తెలియదు, ఎవరెప్పుడు అవుతుందో తెలియదు. నీ ఫ్యామిలీ కోసం ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు చేసేసేయి, పని చేసేయి, దిగు. రిజిస్టర్ దిగినావు కదా, సంపాదించు. అదొకటి టార్గెట్ పెట్టుకో. వేరే థాట్ అవసరమే లేదు.
నేను అమ్మ జీవితం ఏముంది, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు నీది కాదా? అరే 20 ఏళ్ళు చదవనీకి 25 ఏళ్ళు చదవనీకి టైం పాస్ చేసినావు కదా, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఆగలేవా సక్సెస్ కోసం? చేయి, పని చేయి, గట్టిగా చేయి. అమ్మ అన్నీ వస్తాయి అన్న, అన్నీ వస్తాయి, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. పని చేయరు. మార్కెట్ బొచ్చడు ఉంది, బొచ్చడు డబ్బులు ఉన్నాయి మార్కెట్. హైదరాబాద్లో చాలా డబ్బు ఉంది. కరెక్ట్గా వెతుకో, నీకు కస్టమర్ ఖచ్చితంగా దొరుకుతుంది. కష్టపడు, సంపాదించు, రిచ్ అవ్వు. దట్స్ ఇట్. దట్ ఈస్ మై అడ్వైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పక మాట్లాడుంటే క్షమించండి. బట్ కష్టపడినోడికి ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫ్యాక్ట్, సత్యం, నిజం అన్ని రకాలుగా చెప్పొచ్చు. సో బీ ఫ్రెండ్స్, పని చేయండి, సిన్సియర్గా వర్క్ చేయండి, డిసిప్లైన్గా ఉండండి, లర్నింగ్ నేర్చుకోండి, నేర్చుకుని 10 మందితో షేర్ చేయండి, మొహమాట పడకండి, మార్కెటింగ్లో మంచిగా సంపాదించేటట్టు వర్క్ చేసుకోండి. మీ ఎదుగుదల, మీ పేరు, మీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ స్కూళ్ళు, మీ వైఫ్కి నగలు, అమ్మకు హెల్త్, నాన్నకి హెల్త్, ఒక మంచి ఫ్లాట్, ఒక కారు, ఇవన్నీ ఇవ్వాలంటే ఇవన్నీ చేయాలి. తప్పదు, తప్పించుకోలేవు. చేసుకో, నిర్మించుకో. థ్యాంక్ యూ.